అనాహత చక్రం అని ఉంటుంది మనకి. అనాహతము అంటే ఒకరి ప్రమేయంతో ఆగదు, ఒకరి ప్రమేయంతో కొట్టుకోదు. ఈశ్వరుడు ఉన్న చోట గంట మోగుతుంది. రాత్రి ఏకాంత సేవ అయిపోయిందనుకోండి, పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏం చేస్తారంటే గంట తాడు వేసి కట్టేస్తారు స్తంభానికి, ఇక మోగకూడదు గంట. మళ్ళీ సుప్రభాతం అయింది అని గుర్తేమిటంటే ఘంటానాదంతో నిద్ర లేపుతారు ఈశ్వరుణ్ణి. మనకి కూడా ఇక్కడ ఒక గంట ఉంటుంది. హృత్పుండరీకం పురమధ్య సగ్రస్తం అని ఈశ్వరుడు ఇక్కడే ఉంటాడు. ఆయన ఉన్నంతసేపు గంట మోగుతూ ఉంటుంది. అదే అనాహతం. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని. ఈ లబ్ డబ్ అనేటటువంటిది, లబ్ అన్న తర్వాత ఈశ్వరుడు ఉత్తరీయం తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక డబ్ అందు. ఒకవేళ డబ్ అన్న తర్వాత ఈశ్వరుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, లబ్ అందు. కాబట్టి లబ్బు కానీ డబ్బు కానీ దేని మీద ఆధారపడతాయంటే ఆయన వంక చూసి ఆయన అలా అంటే అంటుంది. కాబట్టి ఉన్నాము అంటే సంస్కృతంలో భవతి అంటారు. భవతి అంటే ఉండుట. భవతి ఉండుట దేని మీద ఆధారపడింది? ఈశ్వరుడి మీద ఆధారపడింది. ఆ తర్వాత మిగిలినవన్నీ యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయవు దేహాపాయే భార్యాబిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకర్లు. ఆ ఊపిరి ఎంతసేపు వెళ్ళి బయటికి వస్తోందో అంతసేపు బాగున్నారా 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 అంటారు. ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి, ఎంతటి మహాత్ముడు కానివ్వండి, పచ్చి కట్టెలకి కట్టి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఈ వైభవం ఎవరిది? ఎవరి వలన గౌరవం కలుగుతోంది? ఎవరి వలన నమస్కరిస్తున్నారు? ఆయన వలన. ఆయన లేనినాడు నీవు కేవలం కట్టె తప్ప నీకు పూజార్హత ఏం లేదు. అది గుర్తిరిగిన నాడు గచ్చంతమచ్యుత శిశుం, లోపలికి వెళ్ళి పైకొస్తున్నటువంటి ఆ అచ్యుత శిశువు ఉన్నాడే, చ్యుత్ అంటే లేకుండా ఉండడం లేదా వెళ్ళిపోవడం. అచ్యుత్, ఆయన లేనివాడు కాదు, ఆయన ఇప్పుడు ఉంటాడు. అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆయన అంత సులభుడై పశువుల్ని కట్టమంటే కట్టి ఇళ్లల్లోకొచ్చి అంత అనుగ్రహించి గోపాల బాల వేషంతో తిరిగినటువంటి ఆ చిన్ని కృష్ణుడు ఎవరున్నారో ఆయనని నేను ప్రతినిత్యం స్మరించి నమస్కరించుచున్నాను. ఇది కృతజ్ఞత. ఇది ఈశ్వర సౌలభ్యాన్ని తలుచుకున్న వాడి యొక్క గుండె పొంగిపోతే ఈ మాట అనకుండా ఉండలేక అనడం. ప్రణతోస్మి నిత్యం, ప్రతిరోజు నేను అటువంటి స్వరూపం కలిగిన చిన్ని కృష్ణునికి నమస్కరించుచున్నాను అంటే ఆ సౌలభ్యాన్ని తలుచుకోగానే కళ్ళ నీళ్లు చిప్పిల్లి నమస్కరించకుండా ఉండలేక రెండు చేతులు ఇలా కలిసిపోయి కైమోడ్చి ఆనందభరితమైనటువంటి హృదయము వలన కలిగినటువంటి బాష్పధారలతో కూడిన కన్నులతో శిరస్సు చేతుల మీదకి వంగి ఆయన పాదముల వంక మానసిక దర్శనం చేస్తూ ఎవరు ఉండిపోయాడో వాడు ప్రణతోస్మి నిత్యం. అది ఇక్కడ పొంగినటువంటి భావన చేత కలిగిన గగుర్పాటు చేత వంగవలసిన శిరస్సు. అలా నమస్కరించడం, ఎందుకు నమస్కరించాలో ఆయన సౌలభ్యం ఏమిటో ఆవిష్కరించారు. లీలాశుకుడు భాగవతాన్ని, లీలాశుకుడు కృష్ణావతారాన్ని అనుభవించినంత వైభవోపేతంగా, అంత అత్యద్భుతంగా లీలల్ని అనుభవించినట్టు చాలా తక్కువ మంది అనుభవించగలరు. ఆయన అంత మహాభక్తుడు కనుక, అంతటి జ్ఞాని కనుక ఆయనకి నిరంతరం కృష్ణ పరమాత్మ గుండెల్లో కదలాడుతూ అనేకమైన లీలలు ప్రసరింపచేశాడు. ఈ మాట అంటున్నప్పుడు నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. మనకి ఏకాంత సేవ అని ఒక మాట ఉంది. ఏకాంత సేవ అంటే ఆయన ఒక్కరే ఉండుట అని. అంటే ఇంకప్పుడు ఎవ్వరూ ఉండకూడదు, అర్చక స్వామి కూడా ఉండరు. అంటే స్వామికి పవళింపు చేసి తలుపు వేసేస్తారు, తలుపు వేసేసి వెళ్ళిపోతారు. తలుపు వేసేసి వెళ్ళిపోయారు అని గుర్తు ఏమిటంటే స్వామివారు కూడా శక్తి సహితుడై విశ్రాంతి తీసుకుంటున్నారు ఏకశయ్యందు. అప్పుడు ఇంకెవరు ఉండనూకూడదు, చూడనూకూడదు. కానీ సనాతన ధర్మమునందున్నటువంటి స్వేచ్ఛ ఎటువంటిదంటే, మహాభక్తులైనటువంటి వారికి కలిగినటువంటి ఆనందం ఎటువంటిదంటే, వారు పొందిన స్ఫూర్తి ఎటువంటిదంటే, ఈశ్వరుడి యొక్క ఏకాంత సేవా రహస్యములను కూడా వారు భగవంతుని యొక్క లీలలుగా అవధరించి అనుభవించి సంతోషించి కీర్తనలు ఇచ్చారు. చాలా స్వతంత్రంగా ఈశ్వరుణ్ణి అడిగారు. త్యాగరాజస్వామి ఇలాంటి కీర్తనలు, ఇంత స్వతంత్ర భావంతో ఈశ్వరుణ్ణి అభ్యర్థిస్తూ చేసిన కీర్తనలు ఎన్నున్నాయో. సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం మీరు ఎప్పుడైనా ఆలోచించండి. భగవంతుడి దగ్గర ఎప్పుడూ ఇలా చేతులు కట్టుకుని భక్తుడు ఉండడు. ఎంత స్వేచ్ఛగా ఉంటాడంటే నిలదీసినా ఈశ్వరుణ్ణి,
సంతోషించినా ఈశ్వరుడితోటే, కృతజ్ఞత చెప్పినా ఈశ్వరుడితోటే, కష్టపడినా ఈశ్వరుడితోటే, సుఖపడినా ఈశ్వరుడితోటే. చిట్ట చివరికి మృత్యు వచ్చేస్తుంటే ఆ బాధ శరీరం వార్చలేకపోతుంటే అది కూడా ఈశ్వరుడితోటే పంచుకున్నారు. నాకొద్దు ఈశ్వర, నన్ను తేలిగ్గా తీసుకెళ్ళిపోమ్మని చెప్పడం కూడా ఈశ్వరుడికే చెప్పుకున్నారు తప్ప అసలు ఈశ్వరుడితో అనుసంధానం కాకుండా బతికినటువంటి స్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఎంత భక్తితో దర్శనం చేశారంటే, ఆ దర్శనం చేసేటప్పుడు ఇది ఏకాంత సమయం కదా, ఏకాంత సేవా సమయం కదా, మనం దాన్ని చూడొచ్చా, మనం కీర్తన చెయ్యొచ్చా అని వాళ్ళేమీ అందులో భయంతో కూడిన రీతిలో నిలబడిన వారు కారు. ఒక పసిపిల్లవాడు ఎలా నిలబడతాడో, పసిపిల్లవాడి హృదయం ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలమైనటువంటి హృదయంతో కీర్తన చేశారు. ఈ శ్లోకాలు వినేటప్పుడు కూడా అంత నిర్మలమైన హృదయంతో నిలబడతారు అని లీలాశుకుడు ఆశించాడు. అమ్మ స్నానం చేస్తూ ఉంటుంది, బయట పిల్లాడు ఏదో ఏడుస్తాడు. పిల్లవాడు ఏడిస్తే లేకపోతే పాలు పొయ్యి మీద పెట్టాను, ఆర్పడం మర్చిపోయాను అని గుర్తొచ్చింది అమ్మకి. స్నానం చేస్తున్న అమ్మ అక్కడే ఆడుకుంటున్నాడు, ఓ ఏడాది పిల్లాడు ఆడుకుంటుంటే వాడి ముందు నుంచి వెళ్ళి పొయ్యి ఆర్పేసి మళ్ళీ స్నానాల గదిలోకి వెళ్ళిపోయింది. వాడు అమ్మని చూసి ఒక బోసి నవ్వు నవ్వాడు. స్నానం చేస్తూ బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోయిన అమ్మని చూసి బోసి నవ్వు నవ్వినటువంటి ఆ పిల్లవాడిలో అమ్మతనంలో అమ్మే తప్ప అమ్మలో ఇంకేమైనా కనపడుతుందా? అది స్వచ్ఛత, అది పసితనం, అది మార్తవం, అది భక్తి. అలా అమ్మవారిని చూడగలగాలి, అలా ఈశ్వరుణ్ణి చూడగలగాలి. అలా చూడగలిగినటువంటి స్వచ్ఛత హృదయానికి ఉంటే అక్కడికి వచ్చి ఈశ్వరుడు పడుకుంటాడు. అది పతాక స్థాయి కీర్తనలలో. అందుకే ఏకాంత సేవ మీద రచన చేయడం అంటే అంత తేలిక కాదు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అన్నమాచార్యుల వారు చేసినటువంటి వేదాంత సంకీర్తనలు విని విముఖుడై అలివేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళి భారంగా కూర్చుని మళ్ళీ తెల్లవారేటప్పటికి కొండ మీదకి వెళ్ళిపోయేవాట. అమ్మవారు అన్నమాచార్యుల వారిని ప్రార్థన చేసింది. ఎప్పుడూ లేనిది స్వామి వస్తున్నారు, చాలా విచారవదనంతో కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి ఆయనకి సంతోషం కలిగేటట్టు 2 కీర్తనలు చెయ్యవయ్యా అని అడిగింది. అడిగితే అలరులు కులియగ నాడినదే అలకుల కులుకుల అలిమేల్ మంగ అన్న కీర్తన అన్నమాచార్యుల వారు అప్పుడు చేశారు. కాబట్టి కవయా నిరంకుశ అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తథైతత్ పరివర్తతే. వాళ్ళు ఈశ్వరుడి దగ్గర అంత స్వేచ్ఛను అనుభవించారు. దాశరథి రంగాచార్యులు గారు ఏకాంత సేవ గురించి మాట్లాడుతూ ఓ మాట అంటారు. ఎంత గడుసుతనంతో అంటారంటే, ఏదో నడిరేయి ఏజాములో స్వామి నినుచేర దిగివచ్చునో, తిరుమల శిఖరాలు దిగివచ్చును. నేను కడు పేదవాణ్ణి, నేను 7 కొండలు ఎక్కలేను, వెంకన్న పాదాలు దర్శించలేను. కానీ అమ్మ నాకు దర్శనం ఇవ్వడా? నిరుపేద మొరలేవి వినిపించు కూడా కలవారినే కాని కరుణించలేడా? నిరుపేద మొరలేవి వినలేని నాడు కరుణామయుండన్న బిరుదేలనమ్మా అని ఈయన అడగట్ట వెంకటేశ్వర స్వామిని. కరుణామయుండన్న బిరుదేలనమ్మ అడగవే మాయమ్మ అనురాగవల్లి. ఎప్పుడు అడగాలి? నడిరేయి ఏజాములో స్వామి నినుచేర దిగివచ్చును. రాత్రి 1 గంట వరకు దర్శనాలు ఇచ్చి ఇచ్చి అలిసిపోయి 7 కొండలు దిగి నీ దగ్గరికి వస్తాడే, అప్పుడు నిలదీయమ్మ స్వామిని. ఏమండి మీకెందుకండి కరుణామయుడని బిరుదు? ఏ కలవారినే కాని పట్టించుకోరా? పాపం ఆ పేదవాడు అలా ఉండిపోయాడు, అతనికి మీరు దర్శనం ఇవ్వరా అని నా పనుపుని అడుగమ్మా. అమ్మవారిని ఏకాంత సేవా సమయంలో అడగమని అంత స్వతంత్రంగా కీర్తనలు చేశారు. అసలు అన్నమాచార్యులు వారి శృంగార సంకీర్తనలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. మహానుభావుడు అంత స్వేచ్ఛ అనుభవించాడు. రామదాసు గారు చెప్పుకునేటప్పుడు అమ్మా ననుబ్రోవామని చెప్పవే అంటూ ఆ రాత్రి నీ దగ్గరికి వచ్చి చెకీలి నొక్కుచు మరుకొయిలి సొక్కెడి వేళ, ఆయన ఎంతో సంతోషంగా నీ బుగ్గలు నొక్కుతూ ఆనందంతో ఉన్నటువంటి బలహీనమైన క్షణంలో రామదాసు గారి సంగతి ఏం చేశారని ఒక్కసారి అడుగమ్మా. అమ్మా నువ్వు అప్పుడు అడిగితే ఏమంటాడంటే తప్పకుండా చూస్తానంటాడు. కానీ మళ్ళీ మరునాడు పొద్దున వెళ్ళిపోయేటప్పుడు గుర్తు చెయ్యే అని సీతమ్మకి చెప్పుకున్నారు రామదాస్ గారు. అంటే ఒక కొడుకు అమ్మతో ఎలా చెప్పుకుంటారో అంత స్వతంత్రంగా, అంత మార్తవంతో, అంత స్వచ్ఛమైన హృదయంతో చెప్పుకున్నారు.
నిజంగా అటువంటి సంకీర్తనలకి, అటువంటి సాహిత్యానికి, అటువంటి శ్లోకాలకి సనాతన సంప్రదాయంలో మన కవులు, మన యొక్క వాగ్గేయకారులు అనుభవించినట్టుగా మీకు ఇంక ఎక్కడా కనపడదు. ఈ శ్లోకం వినేటప్పుడు మనం కూడా ఎలా ఉండవలసి ఉంటుంది అంటే, పసిపిల్లలు అమ్మని చూసినప్పుడు ఎలా ఉంటారో అలాగే ఉండవలసి ఉంటుంది. అంతే, అంత స్వచ్ఛమైన పవిత్రమైన హృదయంతో వినవలసి ఉంటుంది ఆ శ్లోకాలను. లేకపోతే దానికి అర్థం ఉండదు. అమ్మకి భార్యకి తేడా తెలియనివాడు ఎంత హీనుడో, అటువంటి వాంగ్మయాన్ని అనుభవించలేనివాడు, వాటికి వికిలి నవ్వులు నవ్వేవాడు అంత అయోగ్యుడైపోతాడు. కాబట్టి లీలాశుకుడు ఒక చోట అంటాడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, అక్కడ ఆయన కృష్ణ భగవానుడిగా చూడలేదు, సాక్షాత్తు శ్రీహరిగా చూశారంటే శ్రీ మహావిష్ణువుగా, శ్రీమన్నారాయణుడిగా చూసి అసలు ఎవ్వరూ అనుభవించనటువంటి అత్యద్భుతమైన స్థితిని ఒకదాన్ని ఆవిష్కరించాడు. ఒకనాటి రాత్రి రుక్మిణీదేవి హంసతూలికా తల్పం మీద కూర్చునుంది. రుక్మిణీదేవి అనగా లక్ష్మీదేవి, అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి, అయ్యో ఇంతటి భాగ్యాన్ని పొందాను, ఆ రెండో పాదం ఎలాగా? కాబట్టి ఆవిడే నీలాదేవిగా, ఆవిడే భూదేవిగా, ఆవిడే లక్ష్మీదేవిగా మారి మారి కూర్చుని ఆయన పాదములు వచ్చింది. అందుకే శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. నవవిధ భక్తుల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ప్రతీక. శ్రవణం వినడానికి పరీక్షిత్, కీర్తనం చెప్పడానికి శ్రీశుకుడు, స్మరణం పాదసేవనం అయ్యవారి పాదాలు ఒత్తడంలో లక్ష్మీదేవే, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, అర్చనం వందనం దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. కాబట్టి శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం తలుచుకోవడానికి ప్రహ్లాదుడు. మొత్తం 9 మంది. నవవిధ భక్తులకి ఒక్కొక్క భక్తికి ఒక్కొక్కరు ప్రతీకగా నిలబడిపోయారు. అందులో పాదసేవనం కాళ్ళొత్తడానికి లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి స్వామివారి యొక్క అలసట పోగొట్టడం కోసమని, ఆయనకి ఆనందం కల్పించడం కోసమని హంసతూలికా తల్పం మీద కూర్చునుంది. భార్యాస్థానం అనగానేమి అంటే శాస్త్రంలో ఎంత గొప్ప మాట వాడారో తెలుసా అండి? భార్య అనగా ఎవరు అని అడిగారు. భర్త యొక్క విశ్రాంతి స్థానము అన్నారు. ఎంత కష్టపడనివ్వండి, ఎంత అలిసిపోనివ్వండి, ఏ ముఖాన్ని చూసిన తరువాత తన యొక్క కష్టాన్నంతటినీ భర్త మర్చిపోతాడో, ఆ ముఖాన్ని ఆవిడ కలిగి ఉండి భర్త యొక్క అలసట తీరిపోయేటట్టుగా ప్రవర్తించగలిగినటువంటి స్త్రీ ఎవరో ఆమె ఆ భర్తకి విశ్రాంతి స్థానమై ఉన్నది. తప్ప ఎప్పుడో భర్త ఏదో ఒక చిన్న తప్పు చేసి అయ్యయ్యో ఈ పొరపాటు చేసేసానే అని చెప్పి బాధపడుతుంటే దాన్ని చిలవలు పలవలు చేసి ఆయన మనస్సు మరింత ఖేద పెట్టేది భార్య అని అనిపించుకోదు. ఊరట కల్పించేది, పోన్లేండి ఏదో పొరపాటు జరిగింది, ఈ మాట దిద్దుకోండి, చక్కగా మీరు అభ్యున్నతితో జీవితాన్ని కొనసాగించండి, అలా మీరు బెంగపెట్టుకోకండి అని అనునయ వాక్యములు పలకగలిగినదై ఉండాలి భార్య. కాబట్టి విశ్రాంతి స్థానం కాబట్టి ఈశ్వరుడు కూడా దాన్ని సూచిస్తున్నాడు. లోపలికి నారాయణమూర్తి వెళ్ళేసరికి లక్ష్మీదేవి హంసతూలికా తల్పం మీద కూర్చున్నది. లోపలికి వెళ్ళినటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవిని చూసేసరికి పొంగిపోయాడు. ఎంత పొంగిపోతాడంటేట నారాయణుడు లక్ష్మిని చూస్తే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో దెప్పి పొడిచారు. అసలు నిన్ను మేము పొగడం అన్నారు. శ్రియశ్రీహి తవచ హృద్యాం భగవతీం శ్రియం తత్యోప్యుచ్చైః వయమిహ ప్రణామః శృణుతరాం దృశౌతే భూయాస్తాం సుఖతరళ తారేశ్రవణతః పునః హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయోః కంచుక శతం అన్నారు. ఆయన ఎప్పుడు 100 కవచాలు కట్టు కూర్చుంటాట, ఎప్పుడు యుద్ధానికి రాక్షసులు వస్తారో వెళ్ళవలసి ఉంటుందని. ఒక ఆయన వెళ్ళి లక్ష్మీదేవిని పొగిడేట. తన భార్యని పొగిడితే మా ఆవిడ ఇంత గొప్పదని పొంగిపోయి ఇలా ఇలా పెరిగిపోయి 100 కవచాలు పిట్లిపోయేట. తనని పొగిడితే అనుమాన పడతాట, ఏమిట్రో ఇంత స్తోత్రం చేస్తున్నాడని. తన భార్యని పొగిడితే అంత సంతోషిస్తాంటే పితృహృదయం కలిగిన వాడు అని. కాబట్టి ఇప్పుడు ఆయన హంసతూలికా తల్పం మీద కూర్చున్నటువంటి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఈ సన్నివేశాన్ని ధ్యానమునందు లీలాశుకుడు అనుభవిస్తున్నాడు. అంటే లీలాశుకుడు అలా ధ్యానం చేసి కాదు, లీలాశుకుడు పంచాక్షరీ మంత్రం చేస్తున్నాడు. ఈశ్వరుడు అలా దర్శనమిచ్చాడు లీలాశుకుడు. భక్తి ఉన్నటువంటి హృదయానికి ఈశ్వరుడు ఎటువంటి దర్శనమిచ్చేస్తాడో చూడండి. దానికి ఇలా ఇవ్వచ్చా ఇలా ఇవ్వకూడదా అలా ఏం ఉండదు. కాబట్టి అంత అనునయంతో కూడిన దర్శనం.
దగ్గరకి వెళ్ళినటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి యొక్క ముఖారవిందాన్ని చూసి ఎంతో పొంగిపోయి సీతాముఖాంబోరుహ చించరీక అని కదా ఆయనకి పేరు. ఆ ముఖంలో ఉండేటటువంటి మకరందాన్ని పానం చేస్తాడు ఆయన. స్త్రీ ముఖమునందు మకరంద స్థానము అధరము కాబట్టి ఇప్పుడు అధరపానమునకు ఉద్యుక్తుడై ఆవిడ ముఖాన్ని 2 చేతులతో పట్టుకుని ఆవిడ అధరపానం కోసమని వంగెట్ట. ఆవిడందిట దూరంగా తోసేసింది. అరేరే ఇదేం నేనేం దోషం చేశాను, ఎందుకు నా పట్ల విముఖురాలవయ్యావు అని అడిగాడు. ఆవిడంది ఓష్టం ముంచహరే బిభేమి జడతాపానైర్హతాపూతన అంది. నువ్వు అధరపానం చేస్తావంటే నాకు చాలా భయం అంది. ఏమి ఎందుకు, నేను భర్తని కదా అంటే, ఇంతకు ముందు ఒకసారి నువ్వు ఒక స్త్రీ యొక్క స్తన్యాన్ని తాగావు, ఆవిడ చచ్చిపోయింది. ఎవరు? పూతన. కాబట్టి ఓష్టం ముంచహరే బిభేమి భవతా పానైర్హతా పూతన. నేను ఆ పూతనా సంహారం కథ విన్నాను. అప్పటి నుంచి నువ్వు నా శరీరంలో అధరపానం చేస్తానన్నా నాకు చాలా భయమే. కాబట్టి నువ్వు నా అధరపానం చేయక అంటే, ఇప్పుడు పూతనా సంహారం చేసినందుకు ఈశ్వరుడు ఏం పోగొట్టుకున్నాడు? తన భార్య యొక్క అధరచుంబన సుఖాన్ని ఈశ్వరుడు పోగొట్టుకున్నాడు. దేని కొరకు అంటే మన ధరించినందువల్ల. పూతనా సంహార ఘట్టాన్ని స్మరించమని దాని ఉద్దేశ్యం. పూతన విషాన్ని స్తన్యంలో పెట్టుకుని వచ్చింది కృష్ణుణ్ణి చంపుదామని. స్తన్యంలో విషం పెట్టుకుని వచ్చినటువంటి పూతన తనని చంపడానికి వచ్చిందని కృష్ణుడికి తెలుసు. చంపడానికి వచ్చింది అని తెలుసున్నప్పుడు అసలు ఆ స్తన్యం తాగకుండా చంపలేడా? మీరు ఆలోచించండి. స్తన్యం తాగి చంపినవాడు స్తన్యం తాగకుండా చంపలేడా? ఆవిడ్ని తాగకుండా కూడా చంపగలడు. తాగి ఆమెని చంపాడు. విషం తాగినందుకు మరి ఆయన ఏమయ్యాడు? ఆయనకి ఏమైనా వికారం వచ్చిందా? కనీసం వేడి చేసిందా? ఒంటి మీద బొబ్బలు వచ్చాయా? ఆయనకుండదా వికారం? అంటే పోతన గారు అన్నారు, విషధరరిపు గమనునికిని విషగళ సకునికి విమల విషసయ్యనునికిన్ విషభవభవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు. విషధరరిపు గమనునికిని, ఆయన విషాన్ని ధరించేటటువంటి పాములకు శత్రువైన గరుత్మంతుడి మీద అధిరోహించి వెళ్ళేటటువంటి వాడు. ఆతత పక్షమాతుర రజకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అంటారు అన్నయ్య గారు మహాభారతంలో గరుత్మంతుడి గురించి చెప్తూ. ఆయన బంగారు రెక్కలు అల్లారుస్తూ వెడుతుంటే పాములన్నీ పడగలు దింపి పారిపోతాయి. అటువంటి పాముల్ని భయపెట్టగలిగినటువంటి, పాముల్ని ఆహారంగా తీసుకునేటటువంటి గరుత్మంతుణ్ణి తనకి వాహనంగా పెట్టుకు తిరిగేటటువంటి వాడు. విషధరరిపు గమనునికి విషగల సకునికి, కంఠంలో విషం పెట్టుకున్నవాడు ఎవడున్నాడో లోకాల్ని రక్షించడం కోసమని ఆ రోజున హాలాహల భక్షణం చేసి దాన్ని మింగితే అధోలోకాలు, కక్కితే ఊర్ధ్వలోకాలు పోతాయని మింగకుండా కక్కకుండా కంఠంలో పెట్టుకున్నటువంటి పరమశివుణ్ణి తనకి స్నేహితుడిగా కలిగి ఉన్నవాడు. విషధరరిపు గమనునికి విషగల సకునికి విమల విషసయ్యనునికి, చక్కగా ప్రశాంతంగా ఉండేటటువంటి విమలమైనటువంటి జలములయందు ఆదిశేషుడి మీద పడుకునేటటువంటి అలవాటున్నవాడికి. విమల విషసయ్యనునికి విషభవ భవ జనకునికిని, విషములంటే నీళ్లు, భవ నీటి ఎందు పుట్టింది తామర పువ్వు, విషభవ భవ తామర పువ్వులోంచి పుట్టినవాడు చతుర్ముఖ బ్రహ్మగారు. బ్రహ్మగారికి తండ్రి గారైనటువంటి వారు శ్రీ మహావిష్ణువు. విషభవ భవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఇన్ని విషాల్ని భరించగలిగినటువంటి వాడికి ఒక స్త్రీ యొక్క స్తన్యంలో విషం పట్టుకొస్తే ఆ విషం తాగితే పెద్ద విషయం ఏమి ఉంటుందా? ఏమీ అవ్వలేదన్నారు. కాబట్టి ఆయన విషం తాగితే ఆయనకి ఏమైనా అవుతుందో? ఆయనకేమవుతుంది? ఆయన జీర్ణం చేసుకుంటాడు. కానీ ఆయన తాగితే ఆవిడలో ఏమైనా దుష్ట లక్షణాలు ఉంచుకోగలిగిందా? ఇంకా ఆవిడ ఉంచుకోలేకపోయింది. ఇంకా అందుకే రగిలి రగిలి పొగులు మగువ దేహము నుండి అగరు పరిమళములు పొగల వెడలే దేహ కల్మషములు శ్రీహరిముఖమున త్రమబడుట చేసి భూవరేణ్య. ఏ కల్మషాలున్నాయో అవన్నీ పాలతో పాటు తాగేశాడు ఆయన. తాగేస్తే ఇప్పుడు పూతన యందు ఏ దోషం ఉంది? ఏమీ లేదు. కానీ అంత్యమునందు మాత్రం ఆవిడ ఒక విషయాన్ని పొందింది. ఏమి పొందింది అంటే, ఒక తల్లే పిల్లవాడికి పాలిస్తే ఎలా తాగుతాడో అలా పూతన యొక్క గుండెల మీద పడుకుని పూతన మీద చేతులేసి పూతన మీద కాళ్ళు వేసి
పూతనా స్తన్యాన్ని నోట్లో పెట్టుకున్నప్పుడు ఒక అమ్మ స్తన్యాన్ని శిశువు ఎలా నోట్లో పెట్టుకుంటుందో అలా పెట్టుకుని 2 గుక్కలు తాగాడు. ఇప్పుడు తాగడంలో అమ్మ దగ్గర కొడుకు తాగినట్టు తాగాడా తాగలేదా? తాగాడు. పాలు ఇచ్చేటప్పుడు ఒక అమ్మ కొడుక్కి ఇచ్చినట్టు ఇచ్చిందా లేదా? చంపడం మాట అలా ఉంచండి, అలా ఇచ్చిందా లేదా? ఇచ్చింది. ఆయన తాగడం నటనే, తాగడం యథార్థమైన ప్రాకృత శిశువు తాగినట్టు తాగాడు కాబట్టి నటన. ఆవిడ తల్లిలా ఇచ్చినా తల్లిలా పాలివ్వలేదు, విషం పట్టుకొచ్చింది కాబట్టి ఆవిడది నటన. అయినా ఫలితం మాత్రం ఏంటి అంటే హరితన మీదన్ కరములు పదములు నిటి చన్ను కుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసి నసురాంగనయున్. ఒక తల్లి గుండెల మీద పారాడేటటువంటి పిల్లవాడు కాళ్ళు చేతులు వేసి బోసి నవ్వుతూ అమ్మ యొక్క నోటి వంక చూసి సంతోషించి అమ్మ యొక్క స్తన్యాన్ని నోట్లో పెట్టుకుని 2 గుక్కలు తాగి పొంగిపోయినట్టు ఆనాడు పూతనా స్తన్యాన్ని నోట్లో పెట్టుకుని 2 గుక్కలు చప్పరించి ఆవిడలో ఉన్నటువంటి పాలతో సహా దేహ కల్మశాలనన్నింటినీ తాగినప్పటికీ ఒక కొడుకు గుండెల మీద పడుకుని తాగినట్టు తాగాడు కాబట్టి, ఒక తల్లి పాలిచ్చినట్టు ఇచ్చింది కాబట్టి ఆవిడలో ఉన్న సమస్త కల్మషములు నచించి కృష్ణుని యొక్క తల్లే ఏ స్థితికి వెడుతుందో పూతన ఆ స్థితికి వెళ్ళిపోయింది. సంపేద్దామని నటించి విషాన్ని స్తన్యంలో పెట్టుకుని ఏ తల్లి చెయ్యకూడని పని చేసిన పూతన అలా ఈశ్వరుడికి ఇచ్చినా మోక్షాన్ని పొందితే, ఈశ్వరుడికే ఇస్తున్నానని నీ జీవితం మొత్తం మీద ఒక్కసారి నువ్వేదైనా ఈశ్వరుడి కొరకు పెడితే నువ్వేమవుతావు? పూతన కన్నా గొప్ప స్థితినే పొందుతావు, ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతావు. ఇది కృష్ణుడి యొక్క సౌలభ్యం, ఇది చిన్ని కృష్ణుడి యొక్క తత్వం. కృష్ణ తిను అని ఇంత నవనీతం మీరు అక్కడ పెట్టి, ఈశ్వర మీరు తినండి ఈ వెన్న, ఓ బాలకృష్ణ నువ్వు తిను ఈ వెన్న అని మీరు అక్కడ పెట్టి ఆయన కొరకే, అది ఇంకొక దాని కొరకు కాదు, ఆయనే తింటాడు నమ్మి అక్కడ పెట్టారనుకోండి. ఇప్పుడు ఇది చీమ తిందా ఈగ తిందా మీకు అనవసరం, ఏది తిన్నా ఈశ్వరుడే ఆ రూపంలో తిన్నాడు. సమస్త పిపీలికాది పర్యంతం ఆయనై ఉన్నాడు. ఆయన ఏ రూపంలో తిన్నా అది ఆయన చేత ఆరగింపబడినది అని మీరు తృప్తి పొందారనుకోండి. ఇప్పుడు మీరు ఏ స్థితిని పొందారు? యశోద ఏ స్థితిని పొందిందో మీరు ఆ స్థితిని పొందారు. అంటే పూతనా సంహార ఘట్టం ఒక గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తోంది. ఇది మళ్ళీ ఒకసారి పూతనా సంహార ఘట్టాన్ని, కృష్ణ వైభవాన్ని లీలాశకుడు స్పృశించాడు అనుకోండి. జాతికి పనికొచ్చేది, లోకం ఎంత నివేదన బుద్ధితో బతకాలో చెప్పేటటువంటి లీల ఆ లీల. ఒక్క సనాతన ధర్మంలోనే ఒక గొప్ప విషయం ఉంది, మీరు చూడండి. మీరు ఏది తినండి, ఏది తాగండి, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్సి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. మీరు నైవేద్యం పెట్టడం మీకు చేత కాకపోవచ్చు, కానీ ఒక పట్టుబట్ట కట్టుకుంటున్నారనుకోండి, ఒక కొత్త పంచ కట్టుకునేటప్పుడు ఆ పంచ కట్టుకోడు, దానికి ఇంత పిసరు పసుపు పెట్టి కట్టుకుంటారు. ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఇలా పంచ కట్టుకోవడానికి యోగ్యత లేక చింకి పంచతో తిరుగుతూ నాకు ఒక పంచ ఉంటే బాగుండన్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు. కట్టిన పంచ కట్టకుండా కట్టుకోవడానికి వీలైన రీతిలో ఇన్ని పంచెలు నాకు వస్తున్నాయంటే ఇది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. అమ్మా నీ అనుగ్రహానికి చేతులెత్తి నమస్కరించి నీ ప్రసాదంగా కట్టుకుంటున్నాను, అందుకని పసుపు పెట్టుకుంటాడు. తింటున్నాడు, తన కొరకని తినడు. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, లేకపోతే లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు. ఈశ్వర ఇది మీరు ఇచ్చారు, నాకు ఆకలితో ఉన్నాను, ఈ సమయానికి నాకు మీరు ఈ పదార్థాన్ని అందించారు, నా యందు ఎంత కృపో మీకు. ఇంత కృప కలిగి నేను ఇప్పుడు సుబ్బారావు గారి ఇంట్లో నాకు విడిదిచ్చారు. తెల్లవారి లేచి నేను స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికి ఆ తల్లి సంధ్యావందనానికి ఏర్పాట్లు చేసేసి మడినీళ్లు కూడా పెట్టేసేవారు. నేను ఇలా అనుష్ఠానం అంతా పూర్తి చేసుకుని బయటికి వచ్చేటప్పటికి చక్కగా మడి కట్టుకుని వండేసి పలహారం తీసుకొచ్చి అక్కడ పెట్టేసేవారు. ఏమి
అంత పిహెచ్డి చేసి అంత చదువుకుని అంత ఉద్యోగం చేస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ర్యాంక్లో ఉన్నటువంటి తల్లి నా కోసం అని చెప్పి స్నానం చేసి మడి కట్టుకుని నాకు మడి నీళ్లు తీసుకొచ్చి సంధ్యావందనానికి పెట్టి నా కోసమని నేను అనుష్ఠానం చేసుకొచ్చేటప్పటికి నాకు పలహారం తీసుకుంటారా, కొంచెంసేపు ఆగుతారా, ఎన్ని గంటలకు పెట్టానని, అమ్మ 9 గంటలకి తింటానంటే సెకండ్ల ముళ్ళుతో అక్కడ పెట్టేసేవారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అదృష్టం? ఎందుకు పెట్టాలి నాకు సంధ్యావందనానికి నీళ్లు? అమ్మ ఇది నీ కృప ఈశ్వర, నేను ఎక్కడికో వెళ్ళినా తెలియనటువంటి ఒక ప్రదేశానికి వచ్చినా నేను స్నానం చేసి వచ్చేటప్పటికి ఇంటి దగ్గర ఎలా జరుగుతుందో అంతకన్నా మర్యాదగా నాకు జరిగేటట్టుగా అనుగ్రహించావంటే నీ పాదాలు పట్టుకుని కృష్ణకర్ణామృతం చెప్పుకుంటున్నాను కాబట్టి నాకు ఈ గౌరవం ఇచ్చారు. కాబట్టి అమ్మ ఈ కృప అంతా నీది, నీ పాదాలు పట్టుకున్నందుకు ఈ వైభవం. తల్లి ఎప్పటికీ నీ పాదాలు నా చేతులు వదలకుండా నన్ను అనుగ్రహించు అని మీరు అన్నారనుకోండి నివేదన. అలా అనకుండా తిన్నారనుకోండి దొంగ. దొంగ అంటే ఏమిటంటే నాది కానిది నేను పట్టుకెళ్ళిపోవడం. ఉపన్యాసం అయిపోయాక మై కట్టుకెళ్ళిపోయాను అనుకోండి నీ దొంగ. ఉపన్యాసం అయిపోయాక పూలదండ అట్టుకెళ్ళిపోతే నన్ను ఎవరేమనరు. అవి నాకు ఇచ్చారు, నేను పట్టుకెళ్ళాను. నాకు ఇవ్వలేదు, నేను పట్టుకెళ్ళకూడదు. ఈశ్వరుడు ఇచ్చింది ఈశ్వరుడికి చెప్పి తినడం సరి అయిన పద్ధతి. మీది కానిది మీది అని అనుభవించడం దొంగతనం. అసలు పతి ఎవరో తెలుసుకోకుండా వేరొకరిని పతి అనడం, పతి యందు పరమేశ్వరుణ్ణి చూడకుండా పతిత్వాన్ని భోగాన్ని అనుభవించడం జారత్వం. ఇది చెప్పడం జారలీల, అది చెప్పడం చోరలీల. ఈ రెండు తెలిస్తే మీరు ఏం చేసినా ఈశ్వరుడికి నివేదనే. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.